నమస్కారం అండి. నా పేరు శోభారాణి. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మాది. షాద్నగర్లో రామ్నగర్ కాలనీ అండి మాది. టైలరింగ్ షాప్ ఉంది నాకు. స్టార్టింగ్లో నేను 7th క్లాస్లో సమ్మర్లోనే టైలరింగ్ నేర్చుకున్నాను అండి. స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉండే తర్వాత 10th కంప్లీట్ చేశానండి. నేను 10th కంప్లీట్ చేశాక టైలరింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను చిన్నగా షాప్ పెట్టుకున్నాను. 2005 వరకు స్టిచ్చింగ్ చేశాను. 2005 తర్వాత మ్యారేజ్ అయింది నాది. మ్యారేజ్ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేశాను వర్క్. స్టార్ట్ చేశాక ఒక 5 years తర్వాత ఉషా 550 మిషన్ తెచ్చుకున్నానండి నేను చిన్నది. అంటే అందరూ వర్క్ లేని వాళ్ళు, స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా కంప్యూటర్ వర్క్ చేస్తున్నారు, మనం ఎందుకు తేవద్దు అని ఇంట్రెస్ట్తో తెచ్చిన. స్టార్టింగ్లో 1 year వరకు వర్క్ లేదు దానికి. మళ్ళీ రీసేల్ చేద్దామనుకున్నా, నేను అమ్మేద్దామనుకున్నా. అంతలోనే కొద్ది పికప్ అయింది వర్క్. అది పికప్ అయిన తర్వాత వర్క్ ఎక్కువైపోయింది దానికి. స్టార్ట్ అయ్యింది ఒక 1 year 2 years వర్క్ చేసిన తర్వాత నా వల్ల కాలేదు. వర్క్ ఎక్కువైపోయింది. రాత్రి పగలు వేసినా అందివ్వలేకపోయినా. తర్వాత పెద్ద మిషన్ తేవాలనుకున్నానండి. పెద్ద మిషన్ ఏ మిషన్ అయితే బాగుంటుంది అని తెలిసిన మేడంతో అడ్వైస్ తీసుకున్నా. ఆ మేడం ఆరోహి వాళ్ళతో, శిరీష మేడం మంచిగా సర్వీస్ ఇస్తారు, చాలా మంచివారు. ఆరోహి వాళ్ళతో తీసుకో, HSW బాగుంటుంది అని అన్నారు. ఆమె 5G తీసుకోమన్నారు. ఆరోహి శిరీష మేడం 5Gకి ఇప్పుడు మనీ లేవు అన్నట్టు 4G తీసుకున్నాను 20/32. అది నేను మనీ కూడా పే చేయలేదు. స్టార్టింగ్లో మనీ పే చేయకుండానే చెప్పొచ్చాను. నెక్స్ట్ డేనే మేడం పంపించారు ఇంటికి పంపించి ఫిట్టింగ్ చేశాకనే మనీ ఇచ్చాను, తీసుకెళ్ళారు. నెక్స్ట్ డే డెమో ఇచ్చారు. డెమో ఇచ్చిన రోజే నేను వర్క్ అప్పటికే పెండింగ్ ఉండే. ఆ పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయాలని డెమో స్టార్టింగ్లోనే నేను కస్టమర్ బ్లౌజ్ పెట్టేశానండి. మంచిగానే నడుస్తుంది. జరీ వరకు ఫినిషింగ్, నీట్ ఫినిషింగ్ వస్తుంది. కస్టమర్స్ చూసి పెద్ద మిషన్ తెచ్చింది అక్క అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకరు కంటిన్యూ అయ్యారు. విలేజెస్కి వెళ్ళి కూడా వస్తుంది వర్క్. ఇప్పుడు స్టార్టింగ్లోనే ఇంటికి తెలియలేదక్క, స్టార్టింగ్లోనే పెద్ద మిషన్ తెచ్చేది ఉండే అని అన్నారు వాళ్ళు. అప్పుడు అదే నాకు తీసుకోవడానికి భయం వేసింది, చిన్న మిషను. ఇప్పుడైతే బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను 7th క్లాస్లో టైంపాస్ కానీ నేర్చుకున్న టైలరింగ్ ఇప్పుడు అదే జీవనాధారం అయిపోయింది. నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు ఇలా ఒక రోజు వస్తుంది, ఇంత సక్సెస్ అవుతాను అని ఎప్పుడూ అనుకోలేదు. నా కల నెరవేరింది. ఆ మిషన్ నుంచి HSW మిషన్, పెద్ద మిషన్ తెచ్చాక ఎక్కువ కస్టమర్స్ పెరిగి ఎక్కువ నాకు మనీ కూడా ఎక్కువ వస్తుంది. అనుకోకుండా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్, ఈ HSW మిషన్ తీసుకున్న తర్వాత ఫుల్ కస్టమర్స్ వస్తున్నారండి. దాని తర్వాత చిన్నగా నాకు ఆలోచన వచ్చింది, అన్ని లైనింగ్స్, ఫాల్స్ అన్నీ నేను బయట తేవడం అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది బయటికి వెళ్ళాలంటే. నా కోసం అవుతుంది, అలాగే కస్టమర్స్ కూడా తీసుకెళ్తారు కదా అని చిన్న షాప్ కూడా ఓపెన్ చేశాను. అందులోనే ఫ్యాన్సీ ఐటమ్స్, బ్యాంగిల్స్ అన్నీ పెట్టానండి. కొద్దిగా స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా నిన్న మొన్న బాగానే అవుతుంది వర్క్. కస్టమర్స్ మంచిగానే వస్తున్నారండి. దానికి కూడా HSW మిషన్, పెద్ద మిషన్ తీసుకున్నప్పటి నుంచి నాకు ఎక్కువ చాలా కస్టమర్స్ పెరిగారండి. జరీ వరకు చాలా నచ్చుతున్నారు జనాలు. చిన్న మిషన్ మీద అయితే వద్దంటున్నారు. నేను తీసుకోవడానికి మెయిన్ కారణం జరీ వర్క్ కోసమేనండి. ఆ వర్క్ ఫినిషింగ్ నీట్గా వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. కస్టమర్స్ విలేజెస్కి వెళ్ళి ముందు రాని వాళ్ళు కూడా చూసి వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు అనుకోకుండా అసలు వద్దనుకున్న వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు వర్క్ ఫినిషింగ్ బాగుంది అక్క దగ్గర అని చెప్పి. నేను రేట్స్ కూడా నార్మల్గానే తీసుకుంటానండి. మరీ ఎక్కువ నా కష్టానికి తగ్గ ఫలితమే తీసుకుంటా. దాన్ని బట్టి కూడా వస్తున్నారు వర్క్. మిషన్ గురించి చెప్పాలంటే అండి, మిషన్ అనుకున్న రోజే డెలివరీ అయింది. నెక్స్ట్ డే డెమో చెప్పారు. డెమో చెప్పాక నాకు కస్టమర్స్ బ్లౌజులు అప్పటికే పెండింగ్ ఉన్నాయి. నాకు ఒత్తిడి ఎక్కువైపోయేసరికి నాకు వచ్చిందా రాలేదా అని చూడకుండానే బ్లౌజ్ పెట్టేసిన. కొద్దిగా స్టార్టింగ్లో ఇబ్బంది అయింది నాకు, కానీ వర్క్ అయితే మంచిగా ఫినిషింగ్ మంచిగా వచ్చింది. వేసిన ఒక 2 days వచ్చి సాయి మణికంఠ సార్ వచ్చి చెప్పారు. నాకు అర్థమైంది. ఒక 2 డేస్లోనే పూర్తిగా నేర్చుకున్నానండి. మిషన్ స్టార్టింగ్లో ఈ దారాలు ఇన్ని ఉన్నాయి, నీడిల్స్ ఇన్ని ఉన్నాయి, నేను ఎలా పెట్టగలుగుతా ఎలా చేయగలుగుతా అని నాకు భయం వేసింది.
తర్వాత అలవాటు అయ్యిందండి. స్టార్టింగ్లో భయమైంది, తర్వాత ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుందండి. జరీ వర్క్ చూసి కస్టమర్స్ చాలా ఇష్టపడుతున్నారు. మగ్గం వర్క్ కోసం వచ్చిన వాళ్ళు మగ్గం వర్క్ ఈ ఫినిషింగ్ చూసి ఏం అవసరం లేదులే ఇదే వేయండి, నాకు కూడా కంప్యూటర్ వర్కే వేయండి, స్టార్టింగ్లో మీ దగ్గర చిన్న మిషన్ ఉండే కదా, ఆ థ్రెడ్ వర్క్ మాకు ఇష్టం లేక రాలేదు, ఇప్పుడు వర్క్ బాగుంది కదా, మగ్గం వర్క్ ఏమొద్దు ఇదే వేయండి అని వర్క్ నచ్చి మాకు మగ్గం వర్క్ కోసం వచ్చిన వాళ్ళు కూడా దీనికోసమే కంప్యూటర్ వర్క్ చూసి ఇచ్చిర్రు. చిన్న మిషన్ మీద అసలు వర్క్ ఒకటి కూడా కాకుండా అండి. స్టార్టింగ్లో హెవీ వర్క్స్ వేయాలంటే చాలా ఇబ్బంది అవుతుండే, అవి పార్ట్స్ ఉంటుండే అండి, దానికి ఫ్రేమ్ చిన్నగా ఉంటుండే, ప్యాచ్లు వేసుకోవాల్సి వస్తుండే, అప్ అండ్ డౌన్స్ వస్తుండే, చాలా ఇబ్బంది అవుతుండే. ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ వచ్చి వర్కే కానీ ఖరాబ్ అయిపోతుండే మొత్తం, మళ్ళీ ఇంకొక పీస్ తెచ్చి వేయాల్సి వస్తుండే, అంత కష్టం వేస్ట్ అవుతుండే. ఈ మిషన్ తెచ్చినాక ఒకటే ఫ్రేమ్లో బ్యాక్ ఫ్రంట్ వస్తుంది, ఇంకొక ఫ్రేమ్లో ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మంచిగా. బ్లౌజులు కూడా బాగా వస్తున్నాయి. 2 స్లీవ్స్ ఒకసారి ఇంకొకసారి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వస్తుందండి. చిన్న మిషన్లో అలా లేకుండా చాలా ఇబ్బంది అవుతుందని నేను పెద్దది తీసుకున్నాను. చాలా బాగుందండి. ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. నాకు స్టార్టింగ్లో భయపడ్డాను, ఆపరేటింగ్ చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు ఇవి సింపుల్ వర్క్లు అయితే ఒక 3-4 వేస్తున్నానండి. హార్డ్ వర్క్ ఒక మార్నింగ్ నుంచి నైట్ 12, 1, 2 వరకు కూడా సీజన్లో వేసానండి. నేను అన్ సీజన్లో 1-2 సింపుల్ వర్క్లు 1-2 వేస్తున్నాను. హెవీ వర్క్ ఉంటే ఒకటి వేస్తాను. మరి హెవీ వర్క్ అయితే ఒక్కొక్కటి ఒక్కరోజు అవుతుంది, ఒక్కొక్కటి 1.5 బ్లౌజ్ కూడా అవుతుంది హెవీ వర్క్ అయితే. ఇప్పుడైతే బాగుందండి నాకు వర్క్. డిజైన్ అండి ఇది కట్ వర్క్ డిజైన్. స్టార్టింగ్లో డెమో చూపించిన స్టార్టింగ్లో కస్టమర్ వర్క్ వేసానండి. ఇదే స్టార్టింగ్ నుంచి ఇది చూసినప్పటి నుంచి నేను స్టేటస్లో డైలీ స్టేటస్లో పెడుతుంటాను. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే వర్క్ అసలు 50-60 వర్క్లు వేసి ఉంటాయి ఇదే బ్లౌజెస్. ఈ వర్క్ చాలా బాగుందండి. కట్ వర్క్ మొత్తం జరీ వర్క్తో వేసిన. స్లీవ్స్ ఇది నెక్ చాలా ఇష్టపడతారు. ఈ జరీ వర్క్ ఉన్నందుకు ఎక్కువ ఫినిషింగ్ నీట్గా వస్తుందండి.